ఈ ఎండిఎంఏ డ్రగ్ అనేది మన దేశంలోకి ఎలా వస్తుంది? మన దేశంలో కొంతమంది క్లాండిస్టిన్ ల్యాబ్స్, ఏదైతే ఇంకా ఫార్మా కంపెనీస్ ఉంటాయో వాళ్ళ కొంతమంది దేశద్రోహులుగా తయారయ్యి వాళ్ళు ఈ డ్రగ్స్ తయారు చేయవచ్చు. కానీ దానికంటే పెద్ద ఎత్తున గణాంకాల ప్రకారం, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇచ్చే గణాంకాల ప్రకారం భారతదేశంలోకి ఈ సింథటిక్ డ్రగ్స్ 2 రకాలుగా వస్తాయి. మనందరికీ తెలుసు, భారతదేశానికి పడమర దేశంలో 3 దేశాలు ఉంటాయి: ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. దీన్ని డెత్ క్రెసెంట్ అంటారు. క్రెసెంట్ అంటే చంద్రుడు ఆకారం కదా, ఈ 3 కూడా ఇలా ఉంటాయి. ఈ 3 దేశాలు ఓపియం, హిరాయిన్ పండిస్తాయి. అదేవిధంగా పాకిస్తాన్ ఎండిఎంఏ డ్రగ్ కూడా పెద్ద ఎత్తున పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్లో ప్రవేశపెడుతుంది. అదేవిధంగా తూర్పు 3 దేశాలు ఉన్నాయి, దాన్ని డెత్ ట్రయాంగిల్ అంటారు: లావోస్, థాయిలాండ్, మయన్మార్. ఈ 3 దేశాల నుంచి కూడా యాబా టాబ్లెట్స్ రూపంలో ఈశాన్య రాష్ట్రాలు గుండా మన దేశంలోకి ఈ ఎండిఎంఏ